హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు వండర్ఫుల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేద్దామైతే వీడియో చేస్తున్నాను. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి అఫీషియల్ గా రిలీజ్ అయిన కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ 2025 గురించి డిస్కస్ చేస్తాను. మనకు వచ్చేసి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఆల్మోస్ట్ 3000 ప్లస్ వేకెన్సీస్ తో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, లోవర్ డివిజన్ క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్ సంబంధించి వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కేవలం ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు అనమాట. జాబ్ లో చేరగానే లోవర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ కి 30,000 ప్లస్ శాలరీ ఉంటుంది. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కి వచ్చేసి మనకి 40,000 వరకు అయితే శాలరీ ఉంటుంది అనమాట. కేవలం మీకు రిటర్న్ టెస్ట్ తో అయితే ఎంపిక అయితే ఉంటుంది. ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా రిటర్న్ టెస్ట్ తో మీరు జాబ్ లో జాయిన్ అయిపోవచ్చు. మీరు జాబ్ కనుక వస్తే మీకు మోస్ట్లీ హోమ్ స్టేట్ లో పోస్టింగ్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియా పోస్టింగ్ అనమాట. ఇది 3000 ప్లస్ వేకెన్సీస్ అంటే ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న వాళ్ళకు యూజువల్ గా అయితే ఓన్లీ మనకు హోమ్ స్టేట్ లోనే ఇవ్వడం జరుగుతుంది. అవుట్ ఆఫ్ స్టేట్ అయితే అస్సలు ఇవ్వరు. ఎందుకంటే నా ఫ్రెండ్స్ చాలా మెంబర్స్ అయితే 10+2 సంబంధించి హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ పాస్ అయ్యి వాళ్ళ జాబ్స్ అయితే హైదరాబాద్ లో అయితే చేయడం జరుగుతుంది. సో అవుట్ ఆఫ్ స్టేట్ అయితే పోస్టింగ్ ఉండదు. సో ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో దట్ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. డాట్ టు డాట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అసలు మీకు రిటర్న్ టెస్ట్ లో టైర్ 1 అండ్ టైర్ 2 ఉంటుంది. టైర్ 1 లో ఏమేమి ఉంటుంది, టైర్ 2 లో ఏముంటుంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఏజ్ క్రైటీరియా ఏంటి, సో సిలబస్ ఏంటి, అసలు దాని గురించి క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్ us గెట్ ఇంటు ద అఫీషియల్ నోటిఫికేషన్ గైస్. సో నోటిఫికేషన్‌లకి వెళ్ళిపోయే ముందుగా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంకా వీడియో చూస్తున్న వాళ్ళు వెంటనే వీడియోని లైక్ చేసేసి, వీలైనంత వరకు ప్రతి ఒక్కరు షేర్ చేయండి. అలాగే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే వెంటనే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. ఒకవేళ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఉంటే గనక మీరు ఎవ్రీడే మన ఛానెల్‌ని విజిట్ చేసి, యూట్యూబ్ ఛానెల్ విజిట్ చేసి లేటెస్ట్ వీడియోస్ ఏమున్నాయో అవి ఒకసారి చూసుకోండి. ఓకే. సో ఇప్పుడు మనము స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి అఫీషియల్‌గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. పీడీఎఫ్ ఫైల్ అనేది ఇక్కడ ఉంది, క్లియర్‌గా చూడండి. కంబైన్డ్ హైయర్ సెకండరీ 10+2 లెవెల్ ఎగ్జామినేషన్ 2025 అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ అనమాట ఇది. మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ వచ్చేసి 23rd జూన్ నుంచి స్టార్ట్ అయితుంది. నిన్న నుంచి స్టార్ట్ అయింది. 18th మనకు జూలై వరకు లాస్ట్ డేట్ ఉంది. సో లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ వచ్చేసి 18th జూలై అనమాట. అలాగే మనకు ఆన్‌లైన్ ఫీ పేమెంట్ వచ్చేసి 19th జూలై అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. వచ్చేసి ఇక్కడ డేట్స్ ఫర్ విండో ఫర్ అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్, ఏదైనా కరెక్షన్ ఉంటే చేసుకోవాలనుకుంటే మీరు 23rd జూలై నుంచి 24th జూలై మధ్యలో అయితే అప్లికేషన్ విండో ఓపెన్ అవుతుంది. సో ఆ టైంలో మీరైతే కరెక్షన్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు స్కీమ్ ఆఫ్ టైర్ 1 ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అదొచ్చేసి 8th సెప్టెంబర్ నుంచి మనకు 18th సెప్టెంబర్ వరకైతే మనకు టైర్ 1 ఎగ్జామినేషన్ ఉంటుంది. టైర్ 2 ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు ఫిబ్రవరి టు మార్చ్ 2025 మధ్యలో అయితే ఉంటుందని క్లియర్‌గా టెంటేటివ్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకేదన్నా డౌట్స్ ఉంటే గనుక టోల్ ఫ్రీ నంబర్ అయితే ఇక్కడ ఉంది. ఈ టోల్ ఫ్రీ నంబర్ మీరు నోట్ డౌన్ చేసుకొని డౌట్స్ ఉంటే గనక మీరు అక్కడికి కాల్ చేయండి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకు లోవర్ డివిజన్ క్లర్క్, అలాగే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్‌కి సంబంధించి వేకెన్సీస్ అన్నమాట. ఇది పే లెవెల్ 2 అన్నమాట. బేసిక్ వచ్చేసి 19,900 నుంచి 63,200 అన్నమాట. అన్ని కటింగ్స్ పోను మనకు 30,000 ప్లస్ అయితే సాలరీ వస్తుంది. అలాగే మనకు డేటా ఎంట్రీ ఆపరేటర్ గనుక చూసుకుంటే మనకు పే లెవెల్ 4 అన్నమాట. ఇది 25,500 నుంచి 81,100 బేసిక్ అన్నమాట. ఇది లెవెల్ 5కి సంబంధించింది. అలాగే 29,200 నుంచి 92,400 వరకు అయితే బేసిక్ ఉంటుంది. సో మనకు ఆల్మోస్ట్ 40,000 వరకు సాలరీ వస్తుంది. ఈ లెవెల్ 4 అండ్ లెవెల్ 5కి సంబంధించి కొంచెం అటు ఇటు ఒక 2,000 వేరియేషన్ ఉంటుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏకి సంబంధించి పే లెవెల్ 4 చూసుకుంటే మనకు 25,500 నుంచి 81,100 అయితే బేసిక్ ఉంటుంది. సో దీనికి కూడా 40,000 వరకే సాలరీ రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే వేకెన్సీస్‌లోకి వెళ్ళిపోతే గనక టెంటేటివ్ వేకెన్సీ వచ్చేసి 3,131 టెంటేటివ్ వేకెన్సీస్‌తో మన ముందుకైతే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆఫీషియల్‌గా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఒక అద్భుతమైన నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఇంత వేకెన్సీస్ అయితే చాలా రోజుల తర్వాత రావడం జరిగింది. ఖాళీ కేవలం ఇంటర్వ్యూ పూర్తి చేసుకొని ఖాళీ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకున్న నోటిఫికేషన్ అన్నమాట. మీరు అప్లై చేయాలనుకుంటే ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండాలి. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. క్యాండిడేట్ వచ్చేసి ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండాలి. ఏజ్ లిమిట్ గనుక చూసుకుంటే మనకు యాస్ ఆన్ 1/1/2026 ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. యాస్ ఆన్ 1/1/2026 మీరు 18 నుంచి 27 ఇయర్స్ మధ్యలో ఉండాలని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఓకే. సో మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ, ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్ 10 ఇయర్స్, పీడబ్ల్యూ ఓబీసీ 13 ఇయర్స్, పీడబ్ల్యూడీ ఎస్సీ, ఎస్టీ 15 ఇయర్స్ అన్నమాట. ఎక్స్ సర్వీస్ మెన్‌కి 3 ఇయర్స్. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. అది కూడా ఒకసారి మీరు చూసుకోండి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ
కేవలం ఇంటర్మీడియేట్ పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకున్న నోటిఫికేషన్ అన్నమాట. ఇది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్‌లోకెళ్ళిపోతే ఇక్కడ చూసుకోండి ఒకసారి. యాస్ ఆన్ 1/1/2026 ఫర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏకి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లికేషన్ డిస్ట్రిబ్యూషన్, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అన్నమాట. ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏకి సంబంధించి 12th స్టాండర్డ్ పాస్ అయి ఉండాలా. ఇన్ సైన్స్ స్ట్రీమ్ విత్ మ్యాథమెటిక్స్ యాస్ సబ్జెక్ట్ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ ఈక్వివాలెంట్ అన్నమాట. కేవలం ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏకి మాత్రం ఇన్ మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ ఈ ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్‌లో పనిచేయాలనుకుంటే ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్‌లో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్‌లో మీరు ఇంటర్మీడియేట్ సైన్స్ స్ట్రీమ్‌లో చేసి ఉండాలి విత్ మ్యాథమెటిక్స్ అంటే ఇంటర్మీడియేట్ ఎంపీసీ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అన్నమాట. మిగతా వాటికి చూసుకుంటే మనకు లోవర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ ఎక్సెప్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇన్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ మెన్షన్ ఇన్ పారా 8 ఎక్సెప్ట్ దీనికి సంబంధించి ఈ గ్రేడ్ ఏ మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్స్ అదర్ దెన్ ఈ డిపార్ట్మెంట్స్ వదిలేసి మిగతా డిపార్ట్మెంట్స్ అన్నిటి కేవలం ఇంటర్మీడియేట్ పూర్తి చేసుకున్న వాళ్ళందరూ ఎలిజిబుల్ అన్నమాట. ఒకటే ఒక కండిషన్, కొన్ని మినిస్ట్రీస్‌కే మనకు ఇంటర్మీడియేట్ వచ్చి ఎంపీసీలో చేసి ఉండాలి. మిగతా వాటికి అస్సలు అవసరం లేదు. ఏ ఇంటర్మీడియేట్ చేసుకున్నా సరిపోతుంది. ఇంటర్మీడియేట్ ఏ స్ట్రీమ్ అయినా పర్లేదన్నమాట. ఓకే. క్యాండిడేట్ హూ హావ్ అపియర్డ్ ఇన్ ద 12th స్టాండర్డ్ ఆర్ ఈక్వివలెంట్ ఎగ్జామ్స్ కెన్ ఆల్సో అప్లై అన్నమాట. ఇప్పుడు 12th క్లాస్ పాస్ అవ్వకుండా జస్ట్ అప్లై చేసి మీరు ఫైనల్ ఇయర్ ఇంకా ఉన్నారు, ఇంటర్ పాస్ అవ్వలేదు. కానీ 1/1/2026 నాటికి జనవరి 2026 వరకు మీకు మెమో వస్తుందని ఫీల్ అయితే మీరు కూడా అప్లై చేసుకోవచ్చని కూడా క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకు అప్లికేషన్ మస్ట్ బి సబ్మిటెడ్ ఓన్లీ ఇన్ ఆన్‌లైన్ మోడ్ అన్నమాట. ఎటువంటి ఆఫ్‌లైన్ మోడ్ అయితే లేదు. మీరు ssc.government.in వెబ్‌సైట్ విజిట్ చేసి మీరు ఆన్‌లైన్‌లోనే అప్లై చేయాలి. మొబైల్ యాప్ కూడా ఉంది. దానికోసమని అక్కడికి వచ్చి కూడా మీరు అప్లై చేయొచ్చు. ఇంకోటేంటంటే మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఫోటో అప్‌లోడ్ చేయాలంటే మీకు ప్రీ ఎగ్జిస్టింగ్ ఫోటో అవసరం లేదు. ఇప్పుడేందంటే కొత్త టెక్నిక్ ప్రకారము మీ లైవ్ ఫోటో అయితే క్యాప్చర్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క ఎగ్జామ్స్‌కి. సో, దాంట్లో అయితే ప్రాబ్లమ్ లేదు. సో, ఆ జేపీఈజీ ఫార్మాట్ వచ్చేసి 10-20 కేబీ ఉంటే సరిపోతుంది. ఇక్కడ చూసుకోండి ఒకసారి. ఓకే. అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి కేవలం రూ. 100 అన్నమాట. ఎస్సీ, ఎస్టీ అలాగే విమెన్ క్యాండిడేట్స్ అయితే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎటువంటి ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. జనరల్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే రూ. 100 పే చేయాలి. ఓకే. అది కూడా 19/7/2025 లోపు అయితే పే చేయాల్సి ఉంటుంది. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. కాకినాడ, గుంటూరు, అలాగే కర్నూల్, రాజమండ్రి, విజయనగరం, విశాఖపట్నం, అలాగే మనకు విజయవాడ, సో, హైదరాబాద్. సో, ఇవైతే మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉండడం జరుగుతుంది. సో, దానికి సంబంధించి ఇక్కడైతే డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. సో, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్‌లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మనకొచ్చేసి 2 టైర్స్ ఉండడం జరుగుతుంది. టైర్ 1 అండ్ టైర్ 2. సో, టైర్ 1 వచ్చేసి మనకు మార్క్స్ స్కోర్డ్ బై ద క్యాండిడేట్స్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఇఫ్ కండక్టెడ్ ఇన్ మల్టిపుల్ షిఫ్ట్స్ విల్ బి నార్మలైజ్డ్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఎగ్జామ్ అయిపోయినాక టెంటేటివ్ కీస్ ఆఫ్ ది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బి ప్లేస్డ్ ఆన్ ది వెబ్‌సైట్ అన్నమాట. క్యాండిడేట్స్ మే గో త్రూ ద ఆన్సర్ కీస్ సబ్మిట్ ఆన్‌లైన్ రిప్రజెంటేషన్స్ ఇఫ్ ఎనీ వితిన్ ద స్టిపులేటెడ్ టైమ్ లిమిట్ ఆన్ పేమెంట్ ఆఫ్ 100. సో, మీకైతే ఎగ్జామ్ అయిపోయినాక ఆన్సర్ షీట్‌కి సంబంధించి కీస్ అయితే వెబ్‌సైట్‌లో పెట్టడం జరుగుతుంది. మీకేమైనా అభ్యంతరాలు ఉంటే రూ. 100 పే చేసి మీరైతే దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేయొచ్చని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సో, మనకొచ్చేసి ఇప్పుడు టైర్ 1 ఎగ్జామినేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. అసలు టైర్ 1 ఎగ్జామినేషన్ అంటే ఏంటి? టైర్ 1 ఎగ్జామినేషన్‌లో మనకొచ్చేసి టోటల్ 4 సెక్షన్స్ ఉండడం జరుగుతుంది. అందులో ఫస్ట్ పార్ట్ 1 వచ్చేసి మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ బేసిక్ నాలెడ్జ్ ఉండడం జరుగుతుంది. బేసిక్ ఇంటర్మీడియేట్ బేసిస్ మీదనే ఉంటాయి. మనకు మాక్సిమం 25 క్వెషన్స్ ఉండడం జరుగుతుంది. 50 మార్క్స్ 50 మార్క్స్ మాక్సిమం అన్నమాట. జనరల్ ఇంటెలిజెన్స్ 25 క్వెషన్స్ 50 మార్క్స్‌కి ఉంటుంది. క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ వచ్చేసి 25 క్వెషన్స్ 50 మార్క్స్‌కి ఉంటుంది. జనరల్ అవేర్‌నెస్ 25 క్వెషన్స్ 50 మార్క్స్ అన్నమాట. సో, ఈచ్ క్వెషన్ వచ్చేసి మనకు 2 మార్క్స్‌కి అయితే ఉండడం జరుగుతుంది. మనకు టోటల్‌గా 60 మినిట్స్ అయితే టైం ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ స్క్రైబ్ ఉంటే 80 మినిట్స్ అయితే టైం ఇస్తారు. ఓకే. సో, మనకొచ్చేసి ఇక్కడ నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఈ టైర్ 1 ఆబ్జెక్టివ్ టైప్ క్వెషన్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అన్నమాట. హిందీ అండ్ ఇంగ్లీష్‌లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకు ఇక్కడ దేర్ విల్ బి నెగెటివ్ మార్కింగ్ ఆఫ్ 0.5 అన్నమాట. ఓకే. ఒక రాంగ్ ఆన్సర్‌కి 0.5 మార్క్స్ అయితే తీసేయడం జరుగుతుంది. ఓకే. సో, మీరు గనక టైర్ 1 క్వాలిఫై అయితే మీరు టైర్ 2కి ఎలిజిబుల్ అన్నమాట. సో, మీరు టైర్ 1 గురించి అయితే అర్థమైందిగా ప్రతి ఒక్కరికి. టైర్ 1లో 4 సెక్షన్స్ ఉంటాయి. టోటల్‌గా మనకొచ్చేసి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు కదా! 200 మార్క్స్‌కి ఉండడం జరుగుతుంది. 100 క్వెషన్స్ ఉంటాయి. 1 అవర్ అయితే టైం ఉంటుంది. ఓకే. సో, నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటది గుర్తుపెట్టుకోండి. సో, స్కీమ్ ఆఫ్ టైర్ 2 ఎగ్జామినేషన్ చూసుకుంటే మనకొచ్చేసి టైర్ 2 ఎగ్జామినేషన్‌లో మనకు సెషన్ 1 ఉంటుంది. సెషన్ 2 ఉంటుంది. ఓకే. సో, టైర్ 2లో సెషన్ 1లో మనకు సెక్షన్ 1 ఉంటుంది. సెక్షన్ 2 ఉంటుంది. సెక్షన్ 3 కూడా ఉంటుంది. సెషన్ 2లో సెక్షన్ 4 ఉంటుంది. ఓకే. సెషన్ 1లో వచ్చేసి సెక్షన్ 1
మనకు మ్యాథమెటిక్ ఎబిలిటీస్, అలాగే రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ సెక్షన్ ఏబి ఉంటుంది. అందులో నెంబర్ ఆఫ్ క్వెషన్స్ వచ్చేసి 30 ఈచ్ మ్యాథమెటికల్ ఎబిలిటీస్, అలాగే రీజనింగ్ 30 క్వెషన్స్ ఉంటాయి. ఈచ్ టోటల్ 60 క్వెషన్స్ లో మనకు ఈచ్ క్వెషన్ 3 మార్క్స్ ఉంటుంది. 180 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకే. సెక్షన్ 2 చూసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. జనరల్ అవేర్‌నెస్ ఉంటుంది. టోటల్ మనకొచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 క్వెషన్స్, జనరల్ అవేర్‌నెస్ వచ్చేసి 20 క్వెషన్స్, టోటల్ 60 క్వెషన్స్ ఉంటాయి. 60 క్వెషన్స్ ఇంటూ 3 మార్క్స్ అన్నమాట. 180 మార్క్స్ ఉండడం జరుగుతుంటది సెక్షన్ 2 కూడా. ఓకే. సో సెక్షన్ 1 మనం డిస్కస్ చేసుకుందాం. సెక్షన్ 2 గురించి డిస్కస్ చేసుకున్నాం. 1 అవర్ ఈచ్ పర్ సెక్షన్ అన్నమాట. సో సెక్షన్ 1కి 1 అవర్ ఉంటుంది. సెక్షన్ 2కి కూడా 1 అవర్ ఉంటుంది. ఓకే. సో స్క్రైబ్ కాల్ ఎక్స్ట్రా 20 మినిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో సెక్షన్ 3 వచ్చేసి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది. కేవలం 15 క్వెషన్స్ ఉండడం జరుగుతుంది. ఈచ్ క్వెషన్ 3 మార్క్స్ అన్నమాట. 45 మార్క్స్‌కి అయితే ఉంటుందన్నమాట. 15 మినిట్స్ అయితే నార్మల్‌గా ఇవ్వడం జరుగుతుంది. సెక్షన్ 3 కంప్యూటర్ నాలెడ్జ్‌కి 20 మినిట్స్ అడిషనల్‌గా మనకి 20 మినిట్స్ వచ్చేసి స్క్రైబ్‌కి ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో నెక్స్ట్ సెషన్ 1 అయిపోయిన తర్వాత సెషన్ 2 ఉంటుంది. సెషన్ 2లో సెక్షన్ 4 ఉంటుంది. సెక్షన్ 4లో కేవలం పార్ట్ ఏకి సంబంధించి స్కిల్ టెస్ట్ ఉండడం జరుగుతుంది. ఫర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇన్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ మెన్షన్ ఇన్ పారా 8.1 అన్నమాట. దీనికి కూడా 15 మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది. స్క్రైబ్‌కి 20 మినిట్స్ అన్నమాట. స్కిల్ టైపింగ్ టెస్ట్ ఉంటుంది. పార్ట్ బికి సంబంధించి స్కిల్ టెస్ట్ ఉంటుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఎక్సెప్ట్ ఇన్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ మెన్షన్డ్ అట్ 8.1 క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి పార్ట్ సి వచ్చేసి టైపింగ్ టెస్ట్ వచ్చేసి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ లోవర్ డివిజన్ క్లర్క్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి 10 మినిట్సే ఉండడం జరుగుతుంది. ఓకే. సో డీటెయిల్ ఇప్పుడు మనం ఏంటంటే టైప్ 2లో వచ్చేసి మనకు టోటల్‌గా సెషన్ 1 ఉంటుంది. సెషన్ 2 ఉంటుంది. సెషన్ 1లో వచ్చేసి మనకు 3 సెక్షన్స్ ఉంటాయి. సెషన్ 2లో వచ్చేసి 1 సెక్షన్ ఉంటుంది. అది కూడా సెక్షన్ 4 అన్నమాట. ఓకే. సెషన్ 1, 2, 3 వచ్చేసి మనకు రిటన్ టెస్ట్ ఉంటుంది. సెషన్ 4 వచ్చేసి మనకు స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు డీటెయిల్‌గా డిస్కస్ చేసుకుందాం. టైర్ 2లో సెక్షన్ 1లో మ్యాథమెటికల్ ఎబిలిటీస్, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్. అలాగే సెక్షన్ 2లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ జనరల్ అవేర్‌నెస్. సెక్షన్ 3లో కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్. సెక్షన్ 4లో టెస్టింగ్ అన్నమాట. టైపింగ్ టెస్ట్. సో టైర్ 2 వచ్చేసి 2 సెషన్స్‌లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సెషన్ 1 అండ్ సెషన్ 2 అన్నమాట. ఆన్ సేమ్ డే చేస్తారు అది. సెషన్ 1 వచ్చేసి విల్ ఇంక్లూడ్ కండక్టింగ్ ఆన్ సెక్షన్ 1, సెక్షన్ 2 అండ్ సెక్షన్ 3. ఆల్రెడీ మీకు డిస్కస్ చేశాను కదా. సెషన్ 2లో వచ్చేసి మనకు ఓన్లీ సెక్షన్ 4 ఉంటుంది. ఓకే. సెషన్ 1 విల్ ఇంక్లూడ్ కండక్టింగ్ ఆఫ్ సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3. దేర్‌ఫోర్ డ్యూరేషన్ వచ్చేసి సెషన్ 1కి 2 అవర్స్ 15 మినిట్స్ ఉంటుంది. 1 అవర్ ఈచ్ సెక్షన్‌కి ఉంటుంది. థర్డ్ సెక్షన్ వచ్చేసి కంప్యూటర్ కాబట్టి 15 మినిట్స్ అయితే ఉంటుంది. సో గైస్ వినండి, జాగ్రత్తగా వినండి. సో సెక్షన్ 1 హాస్ 2 పార్ట్స్ అన్నమాట. సో ఆల్రెడీ డిస్కస్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ 3 వచ్చేసి కంప్యూటర్ నాలెడ్జ్, దాని గురించి కూడా డిస్కస్ చేశాను. సో సెషన్ 1 కంప్లీట్ అయినాక సెషన్ 2 ఉంటుంది. విల్ ఇంక్లూడ్ ఓన్లీ కండక్టింగ్ ఆఫ్ సెక్షన్ 4 అన్నమాట. టైపింగ్ టెస్ట్ అన్నమాట. సో ఇట్ విల్ బి మ్యాండేటరీ ఫర్ ద క్యాండిడేట్స్ టు క్వాలిఫై ఆల్ ద సెక్షన్స్ ఆఫ్ టైర్ 2 అన్నమాట. ఓకే. టైర్ 2 వచ్చేసి విల్ కన్సిస్ట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఎక్సెప్ట్ ఫర్ సెక్షన్ 4. సో మీరైతే టైర్ 2లో ఉన్న ప్రతి ఒక్క సెక్షన్ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది జాబ్ రావాలంటే. సెక్షన్ 4 ఒక్కటే మీకు టైపింగ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఉంటుంది. మిగతా అన్ని ఆబ్జెక్టివ్ టైప్ క్వెషన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే ఉండడం జరుగుతుందని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో దేర్ విల్ బి నెగెటివ్ మార్కింగ్ ఆఫ్ 1 మార్క్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ అన్నమాట ఇన్ సెక్షన్ 1, సెక్షన్ 2 అండ్ సెక్షన్ 3. Candidates are therefore advised to keep this while answering the questions. కంప్యూటర్ నాలెడ్జ్‌కి వచ్చేసి మ్యాండేటరీ బట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అన్నమాట. సెక్షన్ 3 వచ్చేసి కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ ఇస్ మ్యాండేటరీ, క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అని చెప్తున్నాను. సెక్షన్ 4 వచ్చేసి స్కిల్ టైపింగ్ టెస్ట్ వచ్చేసి విల్ ఇంక్లూడ్ స్కిల్ టైపింగ్ టెస్ట్ ఆన్ ది సేమ్ డే అన్నమాట. సెషన్ 2 ఆన్ ది సేమ్ డే. స్కిల్ టెస్టింగ్ విల్ బి వచ్చేసి క్వాలిఫైయింగ్ నేచర్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఓకే. సో ఇక్కడ స్కిల్ టెస్ట్ ఫర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ వచ్చేసి మ్యాండేటరీ అన్నమాట. నో క్యాండిడేట్ ఈస్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ అపియరింగ్ ద స్కిల్ టెస్ట్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో పార్ట్ ఏకి సంబంధించి మినిస్ట్రీ ఏదైతే మనం ఇందాక 8.1 పేరులో మాట్లాడుకున్నాం కదా, దానికి వచ్చి స్పీడ్ వచ్చేసి 15,000 కీ డిప్రెషన్ పర్ అవర్. మీరు కంప్యూటర్ విల్ బి అడ్జస్ట్ ఆన్ ది బేస్ ఆఫ్ కరెక్ట్ ఎంట్రీ ఆఫ్ కీవర్డ్స్ అన్నమాట. డ్యూరేషన్ ఆఫ్ టెస్ట్ వచ్చేసి 15 మినిట్స్ అయితే ఉంటుంది. అండ్ ప్రింటెడ్ మ్యాటర్ ఇన్ ఇంగ్లీష్ కంటైనింగ్ అబౌట్ 3,700 to 4,000 key depressions would be given to the each candidate would enter the same in the computer అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఓకే. ద పాసేజ్ టు బి ఎంటర్డ్ ఇన్ ద కంప్యూటర్ మే ఆల్సో బి డిస్ప్లేడ్ ఇన్ ద కంప్యూటర్ స్క్రీన్ అన్నమాట. పార్ట్ బికి సంబంధించి మనకు డేటా ఎంట్రీ స్పీడ్ వచ్చేసి 8,000 కీ డిప్రెషన్ పర్ అవర్ ఉండాలా. అలాగే ఇది వచ్చేసి డ్యూరేషన్ వచ్చి 15 మినిట్స్ ఉంటుంది. ఇంగ్లీష్ కంటైనింగ్ అబౌట్ 2,000 to 2,200 కీ డిప్రెషన్స్ వచ్చేసి క్యాండిడేట్‌కి ఇవ్వడం జరుగుతుంది. మీరు దాన్ని కంప్యూటర్‌లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే. పార్ట్ సి వచ్చేసి టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఎల్‌డిసి, జేఎస్ఏకి అది హిందీ ఆర్ ఇంగ్లీష్‌లో ఉంటుంది. మరి మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు ఇంగ్లీష్ ఆర్ హిందీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంతో పాటు మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇంగ్లీష్ మీడియం షుడ్ హావ్ ద టైపింగ్ స్పీడ్ ఆఫ్ 35 వర్డ్స్ పర్ మినిట్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తారు. హిందీ ఉన్న 30 వర్డ్స్ పర్ మినిట్ అన్నమాట. ఓకే.
సో మనకు 10,500 కీ డిప్రెషన్స్ పర్ అవర్ వచ్చేసి 35 వర్డ్స్ పర్ మినిట్ ఉన్న వాళ్ళకు, 30 వర్డ్స్ పర్ మినిట్ ఉన్న వాళ్ళకు 9,000 కీ డిప్రెషన్స్ పర్ అవర్ అనమాట. సో స్పీడ్ వచ్చేసి అడ్జస్టెడ్ అది యాక్యురసీ ఆఫ్ టైపింగ్ వచ్చేసి మనకు 10 మినిట్స్ అయితే టైం ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో సిలబస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సిలబస్ ఒకసారి చూసుకోండి. ప్రతి ఒక్కరు సిలబస్ ఇక్కడ చూసుకొని మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. సో నేను మాక్సిమం వీలైనంత వరకు ప్రతి ఒక్క మైన్యూట్ డీటెయిల్ అయితే కవర్ చేశాను. మనకు రిటన్ టెస్ట్‌కి సంబంధించి అసలు ఏమేమి ఉంటాయనేది మీరు ఒక సిలబస్ అయితే చెక్ చేసుకోండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉండడం జరుగుతుంది. వన్స్ ఫైనల్ రిజల్ట్ వచ్చినాక మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కూడా ఉంటుంది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కావాల్సిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో వన్స్ రిజల్ట్ అయితే రాని డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం క్లియర్‌గా మన మన ఛానెల్‌లో మనం దాని గురించి డిస్కస్ చేసుకుంటాం. సో ఇక్కడొచ్చేసి టైర్ 1, టైర్ 2లో మనకు మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఉంటాయి. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 ఆఫ్ టైర్ 2 ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు ఇక్కడ 30% వచ్చేసి అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్ రావాలా. 25% ఓబీసీకి, అదర్ కేటగిరీస్‌కి 20% అయితే మనకు మార్క్స్ రావాలా. ఓకే. సో క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఆఫ్ టైర్ 2 ఎగ్జామినేషన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ దర్ పర్ఫార్మెన్స్ ఇన్ టైర్ 1 ఎగ్జామినేషన్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఓకే. సో బేస్డ్ ఆన్ ద అగ్రిగేట్ మార్క్స్ సెక్షన్ 1, సెక్షన్ 2 టైర్ 2 ఎగ్జామినేషన్ క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ ఎవాల్యుయేషన్ ఆఫ్ సెక్షన్ 3 and section 4 Tier 2 examination. Candidates who are not qualified in section 1, section 2 of Tier 2 will not be eligible for section 3 and section 4 of Tier 2. సో ఇక్కడ ఏంటంటే Tier 2లో 4 సెక్షన్స్ ఉన్నాయి కదా. సెక్షన్ 1, సెక్షన్ 2 క్వాలిఫై అయితే సెక్షన్ 3, సెక్షన్ 4 ఎవాల్యుయేట్ చేస్తారు. అక్కడ క్వాలిఫై అయిపోతే ఇది ఎవాల్యుయేట్ చేయరనమాట. ఓకే. సెక్షన్ 3, సెక్షన్ 4 వచ్చేసి మనకు కంప్యూటర్ టైపింగ్, కంప్యూటర్ టెస్ట్, స్కిల్ టెస్ట్ వచ్చేసి జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అనమాట. స్కిల్ టెస్ట్ డీఈఓకి వచ్చేసి మ్యాండేటరీ ఫర్ ఆల్ ద క్వాలిఫైయింగ్ క్యాండిడేట్స్. టైపింగ్ టెస్ట్ వచ్చేసి పోస్ట్ అదర్ దెన్ డిఓ ఇస్ మ్యాండేటరీ ఫర్ ఆల్ అదర్ క్యాండిడేట్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఓకే. సో గైస్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఒక అద్భుతమైన నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీకు డౌట్స్ అన్నీ క్లియర్ అయినాయి అనుకుంటున్నాను. సో ఏదైనా డౌట్స్ ఉంటే మన కామెంట్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఎక్స్‌ప్లనేషన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్‌తో రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.